నేను ఇక్కడుండే టీచర్స్ అందరినీ కోరేది ఒకటే, మన పిల్లల్ని కొన్ని విలువలతో పెంచుతాం. నేను ఇంకోటి కూడా చెప్తున్నాను, నేను కులము మతం మాట్లాడడం లేదు, కానీ ఇండియన్ ఫ్యామిలీస్, భారతదేశంలో ఉండే కుటుంబ విలువలు ప్రపంచంలో ఎక్కడా లేవు. అది ఒక భారతదేశానికే సొంతం. భార్య భర్తని గౌరవించుకోవడం, పిల్లల కోసం పనిచేయడం, మనం ఎంత కష్టపడినా ఇంటికి పోయి కుటుంబ సభ్యులతో గడిపితే పడిన కష్టాన్ని మర్చిపోవడం, ఇలాంటి విలువలతో కూడినటువంటి కుటుంబ వ్యవస్థ మనకు ఉండడం మనందరికీ గర్వకారణం. ఈ విలువల్ని మనం కాపాడుకోకపోతే రాబోయే రోజుల్లో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. సంపద అవసరం, అదే సమయంలో విలువలు కూడా చాలా అవసరం. ఈ రెండు కాపాడుకోగలిగితే మనం ఏదైనా సాధిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు మీ జీతాలు అవన్నీ కరెక్ట్గా ఇస్తున్నాం, కానీ ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నేను ఏ పరిస్థితిలో ముఖ్యమంత్రి అయ్యానో మీకు అందరికీ ఐడియా ఉంది. ఒక పక్క ప్రజలకు హామీ ఇచ్చాం, సూపర్ 6 ఇచ్చాం. ఉద్యోగస్తులను కూడా నేను ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఉద్యోగస్తులకు ఎప్పుడూ ఇబ్బంది రాలేదు, రానివ్వను. మళ్ళీ భవిష్యత్తులో కూడా ఏ విధంగా చేయాలో అవన్నీ ఆలోచించుకొని అన్ని విషయాల్లో మీరు ఏ ఆస్పిరేషన్ పెట్టుకున్నారో అవన్నీ ఫుల్ఫిల్ చేసే బాధ్యత మేము తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక విషయం చెప్పి, వీఆర్ ఆల్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైం. నేను ఈ మాట మీ అందరికీ వాడుతున్నా. ఈరోజు మేము చాలా ప్రోగ్రాములు ఇచ్చాం. మా మహిళలు అయితే, మా టీచర్లు అయితే మగ టీచర్ల కంటే మా మహిళా టీచర్లకి ఒక అడ్వాంటేజ్, ఆర్టీసీ బస్సులు కూడా ఫ్రీ కాబట్టి ఫ్రీ ట్రావెలింగ్ రావచ్చు స్త్రీశక్తి కింద. అలాంటి వినూత్నమైన గ్యాస్ కూడా పేదవాళ్ళందరికీ కూడా గ్యాస్ కూడా ఇచ్చాం. నేను ఎందుకు ఈ మాట వాడానంటే ఇన్స్పైరింగ్ టైం అని. ఈరోజు ఒకప్పుడు ఐటీ చాలామందికి అర్థమయ్యేది కాదు.